హాయ్ ఎవ్రీవన్. మరి తెలంగాణలో డిఎస్ సంబంధించి కావచ్చు, మరి ఇతరత్ర అప్డేట్స్ సంబంధించి, అలాగే మన టీచర్ల ప్రస్తుత విధానాల గురించి మనం మీరు చూస్తే, మరి డిఎస్సి సంబంధించి అప్డేట్ ఇస్తే నిన్న మన అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. మరి ఒకసారి వినతి పత్రం చూస్తే, జాబ్ క్యాలెండర్ ప్రకారం డిఎస్సి మరియు మోడల్ స్కూల్ డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని విజ్ఞప్తి. జాబ్ క్యాలెండర్ ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలి. 2025 మార్చి వరకు పదవి విరమణ ద్వారా ఏర్పడే ఖాళీలు, గత ఏడాది ప్రమోషన్ ట్రాన్స్ఫర్ ద్వారా ఏర్పడిన ఖాళీలు కలుపుకొని మరి 10,000 పోస్టు తగ్గకుండా డిఎస్సి వేయాలని. అలాగే మరి స్పౌజ్ మ్యూచువల్ బదిలీ వల్ల కొన్ని జిల్లాల పోస్ట్ తగ్గాయి కాబట్టి ఆ జిల్లాలో కూడా పోస్ట్ తగ్గకుండా ఉండాలని. అలాగే అన్ని జిల్లాల్లో ఎస్జిటి, ఎస్ఏ, పీఈటీ, ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులు ఉండేలా చూడాలని ఇక్కడ విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇలాగ మన సమయం కోసం అడుగుతాం కాబట్టి దానికి సంబంధించిన అంశాలు కూడా మనం చూస్తే, మరి రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామని అసెంబ్లీ సమావేశాల్లో చెప్పడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఎస్సీ వర్గీకరణ మరి ఆలస్యం కావడం వల్ల నోటిఫికేషన్ విడుదల జాప్యం జరుగుతుందని సీఎం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రక్రియ పూర్తయింది కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. కావున ఆలస్యం చేయకుండా మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని కోరుతున్నామన్నట్టు ఇక్కడ మరి నిన్న డిఎడ్ అభ్యర్థి సంఘం నేతలు ఇక్కడ విద్యాశాఖ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే మరి నిన్న సీఎం గారు శాసన మండలిలో విద్యాశాఖ పైన బడ్జెట్ సమావేశంలో భాగంగా మరి విద్యాశాఖ పైన ప్రతిపక్షాలు కావచ్చు, మరి అధికార పార్టీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు విద్యాశాఖ పైన నేను సమగ్రంగా చర్చించడం, అలాగే దానిపైన సీఎం గారు ప్రసంగించడం కూడా జరిగింది. సో మనం చూస్తే, విద్యాశాఖ సమూల ప్రక్షాళన సీఎం రేవంత్ రెడ్డి ఒక్క విద్యార్థి ఏడాదికి 1,08,000 ఖర్చు చేస్తున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 10,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం. 36,000 మంది టీచర్ల బదిలీలను పారదర్శకంగా చేపట్టాం. ప్రభుత్వ పాఠశాలన్నీ కలిపి మొత్తం 26,106 ఉండగా వాటిలో చదువుతున్న పిల్లలు 16,86,347 మంది. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏడాదికి 1,08,000 చొప్పున ఖర్చు చేస్తున్నట్టు. అంటే మరి ప్రస్తుతం పోటీ ప్రపంచానికి అనుగుణంగా మరి ప్రైవేట్ పాఠశాల ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు లేవని, విద్యా నాణ్యత ప్రమాణాలు దిగజారుతున్నాయని ఇక్కడ ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా విద్యాశాఖ పైన ప్రక్షాళన చేస్తామని ఆ వివరాలు కూడా మొత్తం ఇవ్వడం జరిగింది. మరి అసర్ సర్వే కావచ్చు, గత 2022 సంబంధించిన నా సర్వే సంబంధించి ఇక్కడ మన ప్రమాణాలు పడిపోతున్నాయని దానికి సంబంధించి మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక మరి టీచర్ల సర్దుబాటు అవసరం అని ఇక్కడ సీఎం గారు ఇవ్వడం జరిగింది. రేషనలైజేషన్ పేరుతో పాఠశాలను మూసివేయడం కంటే ఉపాధ్యాయులను సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారని ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం సులువు కానీ ఉపాధ్యాయులను బదిలీ చేయడం మాత్రం కష్టతరమని వ్యాఖ్యానించారు. ఎందుకు ఇట్లా వ్యాఖ్యానించారంటే, మరి గతంలో చాలా విషయం టీచర్ల ట్రాన్స్ఫర్ అయిన ప్రతిసారి కూడా ఏదో కేసు పడడం, సంవత్సరాల తరబడి పెండింగ్ ఉండడం, మరి ఈ నేపథ్యంలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక మరి స్థానిక సంస్థలో కూడా పోటీ చేసే వారికి కూడా ప్రస్తుతం ఉన్న 2 పిల్లల నిబంధన తొలగించడం, అలాగే ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళ పిల్లలు చదివితేనే పోటీ చేయాలని, అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కూడా ప్రభుత్వ బడుల్లో చదివే అంశం కూడా పరిశీలించాలని మండలి స్పీకర్ గుత్తా సుఖేత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేస్తే, మరి సీఎం గారు కూడా దీనిపైన త్వరలో చర్చిద్దామని, అన్నీ కూడా సమగ్రంగా మరి రాబోయే రోజుల్లో విద్యా కమిషన్ ఇచ్చిన సిఫార్సుల మేరకు ఖచ్చితంగా అందరి అభిప్రాయాలు సేకరించి విద్యాశాఖ పైన మరి ప్రత్యేక దృష్టి సేకరించామని, అలాగే మరి సమూల ప్రక్షాళన చేస్తామని ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ రోజు క్షీణిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖను సమూల ప్రక్షాళన చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రాజకీయ కోణంలో కాకుండా సామాజిక బాధ్యతగా భావించి మరి ఈ విషయంలో అందరూ సలహాలు ఇవ్వాలని కూడా నిన్న పేర్కొన్న విషయం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక మరొక అప్డేట్ ఇస్తే, మరి ప్రాథమిక పాఠశాలలో 16 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు పాఠశాల విద్యా పద్ధతిలో వెల్లడించిన ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తిని ప్రభుత్వం పాఠశాల విద్యా పద్ధతిపై విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలకు సంబంధించి ప్రాథమిక పాఠశాలలో 16 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండగా, అంటే రేషియో ప్రకారం 30కి ఒకరు ఉంటే మరి 30కి ఒకరు టీచర్ ఉండాలి కాబట్టి ఇక్కడ 16 మందికి ఒకరు ఉండడం జరిగిందని, మరి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 13 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నట్టు తెలిపింది. ఉన్నత పాఠశాల సంబంధించి 15 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నారని నివేదిక పేర్కొంది. ఈ ప్రతి సంవత్సరం నివేదిక ఇస్తూ ఉంటారు, ఓవరాల్గా ఇస్తారు. కానీ మనకి ఇక్కడ
డీఎస్సీ వచ్చేసరికి మరి మండలాల వారీగా, స్కూళ్ళ వారీగా, జిల్లాల వారీగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పోస్టులనేవి తప్పనిసరిగా ఖాళీలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఓవరాల్ రేషియో చూసినప్పుడు ఖచ్చితంగా ఉన్న టీచర్ కన్నా ఎక్కువ ఉన్నాయని గత మనం 20 సంవత్సరాలు చూస్తున్నాం. అనేక డీఎస్సీలు లేవని గతంలో ప్రచారం చేసినప్పటికీ మనం 2012 డీఎస్సీ కావచ్చు, 2017 కావచ్చు, 2024 కావచ్చు అనేక సార్లు ఉద్యమాలు మనం చేసి గతంలో కూడా జాబ్స్ సంబంధించి మరి ఆల్రెడీ టీచర్ ఉన్నవారు డీఎస్సీ పడని రకరకాల ఊహాగానాలు ఇచ్చినప్పటికీ ఖచ్చితంగా డీఎస్సీ అనేది ఉంటూనే ఉంటుంది. ఇది ఓవరాల్ రేషియో ప్రకారం ఏ సర్వే అయినా ఓవరాల్ రేషియో ప్రకారం ఇస్తారు. మండల వారీగా, జిల్లా వారీగా ఇవ్వరు ఇక్కడ. కాబట్టి ఓవరాల్‌గా స్టూడెంట్ రేషియో, టీచర్ రేషియో ప్రకారం ఇచ్చినప్పుడు మరి కొన్ని దగ్గర ఎక్కువ, కొన్ని దగ్గర ఇవ్వడం వల్ల ఇలా మరి ఉన్న టీచర్ కన్నా ఎక్కువ ఉన్నారని ప్రతిసారి ఇస్తూనే ఉంటారు. ఇక మరొక కీలక అప్డేట్ ఇస్తే మరి జేఏల్ అభ్యర్థులకు రిలీవింగ్‌పై రగడ ఆర్డర్లు ఇవ్వని సోషల్ వెల్ఫేర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేసిన ఉద్యోగులు. అంటే ఎవరైతే ఆల్రెడీ జేఏల్ చేస్తున్నారో మరి జేఏల్, టీజీటీ, పీజీటీ, జేఏల్, డీఏల్ కావచ్చు వాళ్ళందరికీ కూడా మరి జూనియర్ ఇంటర్మీడియేట్ సంబంధించి టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన మరి జూనియర్ కాలేజ్ సంబంధించి జూనియర్ లెక్చరర్ రావడం జరిగింది. మరి వారికి రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వడం లేదని ఇక్కడ గురుకుల వాళ్ళు ఇవ్వడం లేదని రిజైన్ చేసి వెళ్ళాలని సర్వీస్ సంబంధించి మరి ఇబ్బంది అవుతున్నాయని ఖచ్చితంగా మాకు రిలీవింగ్ ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. కానీ కొన్ని గురుకులాలు మాత్రం ఖచ్చితంగా ఉన్న ఆల్రెడీ మీరు రిజైన్ చేసి వెళ్తే ఇక్కడ అంటే ఆల్రెడీ మీరు ఇక్కడ రిలీవింగ్ తీసుకొని వెళ్తే మాకు అధ్యాపక నష్టం జరుగుతుందని వాళ్ళు ఇవ్వడం లేదని ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఏదైనప్పటికీ ఖచ్చితంగా ఇక్కడ ఒకటే అభ్యర్థికి 2, 3 రకాల పలు రకాల జాబ్స్ రావడం వల్ల ఖచ్చితంగా అటు నిరుద్యోగులకు లాస్ అవుతుంది. అటు స్టూడెంట్స్ కూడా లాస్ అవుతుందని చెప్పవచ్చు. మరి ప్రభుత్వం కూడా రాబోయే రోజులైనా ఖచ్చితంగా ఈ బ్యాక్‌లాగ్ ఉండడానికి నివారించకుండా ఒక పోస్టింగ్ హైయర్ పోస్ట్ ఇచ్చిన తర్వాత లోయర్ పోస్ట్ ఇస్తే ఖచ్చితంగా ఈ బ్యాక్‌లాగ్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఏర్పడకుండా ఉంటుంది. అలాగే మరి గతంలో ఇప్పటివరకు ఉన్న ఖాళీలన్నీ కూడా మరొకసారి కూడా రివ్యూ చేసి ప్రభుత్వం మరి సాధ్యాసాధ్యాలు పరిశీలించి నోటిఫికేషన్ పైన కూడా కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇక డీఎస్సీ కూడా మనకు ఈ నెలాఖరులోగా అసెంబ్లీ సమావేశాలు పూర్తవుతాయి. అలాగే ఏప్రిల్ మొదటి వారం, 2వ వారం లోపు మనకు గవర్నమెంట్ నుంచి గెజిట్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మనకి ఏప్రిల్ తర్వాతనే కొత్త ఉద్యోగాలపై ప్రభుత్వం ఇంతవరకు ఏ ఉద్యోగాలపై కూడా అఫీషియల్‌గా మరి ప్రకటించలేదు కాబట్టి అందుకే నోటిఫికేషన్ పైన ఆలస్యం జరుగుతుంది. ఖచ్చితంగా మనకి ఏప్రిల్ తర్వాతనే వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వం ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మనం డీఎస్సీ పైన కూడా ఒత్తిడి తీసుకురావచ్చు. ఇవి రకరకాల ఉద్యోగాల పైన కూడా ప్రభుత్వం ఎలాంటి ఇంతవరకు స్పష్టత లేనందున ఖచ్చితంగా అన్ని నోటిఫికేషన్లు ప్రస్తుతం అయితే ఆగిపోయిన విషయం తెలిసిందే. మనకి ఏప్రిల్ తర్వాతనే కొత్త నోటిఫికేషన్ల పైన ప్రభుత్వం అన్ని నోటిఫికేషన్‌లకు మరి సంబంధించి మనకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. చాలా స్పష్టంగా ఉంది. సో, ఇది అప్డేట్. థాంక్ యూ.